హాయ్ మిత్రులను నమోదాయ్. బౌద్ధం కోసం నా అన్వేషణ ఈసారి అఖండ భారత్లో దాదాపు ఒక 40 మాన్యుమెంట్లు నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఈ 40 మాన్యుమెంట్లలో బౌద్ధాన్ని 5 శాఖలుగా ఎలా విభజించారు అనే ఒక కాన్సెప్ట్ మేము ముందుకు తీసుకురాబోతున్నాను. అయితే ఈ అన్వేషణలో ముఖ్యంగా చాలా మందికి చాలా విషయాలు అర్థమవుతాయి. ముఖ్యంగా హిందువులకు వాళ్ళు ఎవరి ట్రాప్లో ఉన్నారు, ఎవరి మాయలో ఉన్నారు అనే విషయం బయటకు వస్తుంది. నిజం చెప్పాలంటే చాలామంది హిందువులు ఒక విధంగా చెప్పాలంటే బ్రాహ్మణ మాయలో ఉన్నారని చెప్పేసి చెప్పాలి. వాళ్ళు ఇప్పటికీ పూజిస్తున్నది బౌద్ధాన్నే, ఇప్పటికీ వాళ్ళు ఆరాధిస్తున్నది బౌద్ధ విగ్రహాలని. కేవలం జస్ట్ పేర్లు మార్చబడి వారి యొక్క చరిత్రని పురాణంగా మార్చి కొత్త కథలను వాళ్ళ బుర్రలో ఎక్కించారు. వాళ్ళు ఆ మాయలోంచి బయట రావడానికి ఒక్కసారిగా అంటే ఎప్పటి నుంచో జరుగుతుంది కదా, ఈ మధ్య సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా బలంగా చరిత్ర పట్ల అన్వేషకులు కావచ్చు, విశ్లేషకులు కావచ్చు చెప్పడం వల్ల ఒక్కసారిగా వాళ్ళకు మా హిందూత్వం పైన భౌతికంగా దాడి జరుగుతుందనే భావనలోకి వచ్చేసారు. అంటే ఏదో జరిగిపోతుంది, మాకేదో అన్యాయం జరుగుతుంది అనే ఒక ఆలోచనలో వాళ్ళు రావడము. అలాగా ఈ బ్రాహ్మణ సమాజం కూడా మాకి రేపొద్దున మా ఉపాధి కోల్పోతుంది, మేము ఇబ్బందులకు గురవుతాం కాబట్టి మాకు ఇబ్బంది గురైతే హిందూ మతానికి ఇబ్బంది గురైనట్టు ఈ హిందువులకు చెప్పడం వల్ల వాళ్ళు ఈ బ్రాహ్మణ సమాజాన్ని కాపాడే క్రమంలో ఎవరు ఏం చెప్పినా కూడా వినే పరిస్థితులు లేరు వాళ్ళు. అంటే అప్డేట్ అవుతున్న ప్రజలు అప్డేట్ అవుతున్నారు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మన గొల్ల కుర్మలు యాదవులు, ఇక్కడ గొల్ల కుర్మలు అంటారు, అక్కడ పైన యాదవులు. సరే, యాదవులు కుర్మలు రెండు సామాజిక వర్గాలు యాదవులే. వాళ్ళు యదువంశీకులుగా ఇదే బ్రాహ్మణులు పరిచయం చేశారు. యదువంశీయులు అంటే శ్రీకృష్ణుని అంశంలో మీరు క్షత్రియులు అని చెప్పేసి పరిచయం చేశారు. ఉత్తరాదిలో వాళ్ళు క్షత్రియులుగానే ఫీల్ అవుతుంటారు. మరి వాళ్ళని కేవలం భాగవతం ఎవరిది శ్రీకృష్ణుని యొక్క చరిత్ర అంటే పురాణం, ఈ భాగవతాన్ని యాదవులు చెప్పడం వల్ల యాదవులు చెప్పినందుకు వాళ్ళని గుండ్లు కొట్టించి వారికి ముక్కును నేలకు రాయించి ఒక బ్రాహ్మణ స్త్రీ మూత్రాన్ని వారిపై చల్లి పవిత్రమైనట్టు ఇదే బ్రాహ్మణ సమాజం వారిని అంటే అంటరాని వారు మీరు సూత్రులు అని చెప్పని పబ్లిక్గా చెప్పింది. అంటే ఇన్నాళ్ళు బీసీ సమాజం పైన భుజాల పైన కూర్చున్న ఈ బ్రాహ్మణ సమాజం ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడే సంఘటన జరిగేసరికి, అంటే ఇలాంటివి చాలా జరిగిండాయి కూడా. అయితే సోషల్ మీడియా రావడం వల్ల ప్రపంచంలో ఏ మూలలో జరిగిన వెంటనే మనకి సమాచారం వస్తుంది. కాబట్టి ఉత్తరాదిలో జరిగిన ఈ సంఘటన ప్రపంచాన్ని కుదిపేసిందని చెప్పాలి. ముఖ్యంగా బీసీ సమాజంలో యాదవులు ఒకసారిగా మేలుకున్నారని చెప్పాలి. యాదవ సమాజం చాలా ఇక్కడ దక్షిణాది చాలా తక్కువ ఉంది, కానీ ఉత్తరాదిన అయితే వాళ్ళు భారీ ఎత్తున ధర్నాలు చాలా చేస్తున్నారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ బ్రాహ్మణ సమాజం మాయలో బీసీలు ఉన్నారు, ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు అనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. సో ఈ బ్రాహ్మణ సమాజం మన దేశ చరిత్రని, మన కల్చర్ని మార్పులు చేర్పులు చేసి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారన్న విషయము మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం పూజించే ఈరోజు యదువంశీయులు చెప్తున్న ఈ యాదవులు ఒకప్పుడు వాళ్ళు శాక్య వంశస్థుల కిందకి వస్తారు. అంటే అప్పట్లో వంశాలే ఉండేవి, కులాలు లేవు. అయితే వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళని ఇంతకుముందుకు ఈ యాదవులు కావచ్చు సమాజం అంతా అంటే కుషాన్ చక్రవర్తులు కిందికి వస్తే వాసుదేవ మందిరాలు నిర్మించారు. ఈ వాసుదేవని తర్వాత కేశవ మందిరాలు నిర్మించారు. వాసుదేవ కేశవులకు వీళ్ళు మార్పులు చేసి
చేర్పులు చేసి, వాసుదేవుణ్ణేమో కృష్ణుని చేశారు, కేశవుణ్ణి చెన్నకేశవుని చేసి మందిరాలు మార్చేసి, పేర్లు మార్చి, పురాణాలు మార్చి, ఇక్కడ వాళ్ళని అంటే బ్రాహ్మణ అనుకూలమైన కథలు పురాణాలు రాసుకున్నారు. అలాగే బుద్ధుడిని శివుడిగా మార్చి, మహాదేవుని మహేశ్వరుగా మార్చి, ఇలా అంటే ఆ కాలం అంటే బౌద్ధ పురాణాలు, బౌద్ధ జాతక కథల్లో పరంగా నిర్మించిన నిర్మాణాలన్నింటినీ వీళ్ళు పేర్లు మార్చి వారికి ఓ పురాణం రాసి బౌద్ధ పురాణాలు పక్కన పెట్టి ఈ యొక్క వైదిక పురాణాలు రాసి ఈ బౌద్ధులందరినీ హిందువులుగా మార్చి ఈరోజు వాళ్ళు పబ్బం గడుపుకుంటారు. చాలా సంవత్సరాలు, 1000 సంవత్సరాల అజ్ఞానంలోంచి మనం బయటపడాల్సిన అవసరం ఉంది. దాదాపు వీళ్ళు 1000 సంవత్సరాలు మన దేశాన్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు, ఇప్పటికీ వాళ్ళ గుప్పిట్లోనే ఉంది. అయితే ఇక్కడ మనం గొప్పగా ఫీల్ కావాల్సింది ఏంటంటే, హిందువులకు మనం ఒకసారి హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకు నేను ఇట్లా చెప్తున్నాను, మీరు ఎప్పుడు హిందువుల మీదనే పడేస్తారు కదన్నా అంటే తప్పు. నేను కూడా హిందువునే కాబట్టి తెలుసుకున్న హిందువుని. అయితే హిందువులకు నేను ఎందుకు హ్యాట్సప్ చెప్తున్నా అంటే, 1000 సంవత్సరాలు ఈ బ్రాహ్మణ సమాజం 6500 కులాలుగా విడగొట్టి కొత్త అంటే బౌద్ధానికి, బౌద్ధ చరిత్రని వక్రీకరించి బౌద్ధ విగ్రహాలకు, బౌద్ధ నిర్మాణాలకు కొత్త భాష్యం చెప్తూ ప్రజలని అంటరాని వాళ్ళుగా చేస్తూ కేవలం 3 వర్ణాలకే గొప్పవని, మిగతా వర్ణాలన్నీ అంటే మిగతా 80-90% ప్రజలందరూ బానిసలుగా బతకాలని, అలాగే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క చరిత్రని ఒక పురాణం అంటగట్టి వాళ్ళు బ్రాహ్మణ అంటే పుట్టుక నుంచి మరణం వరకు బ్రాహ్మణులు లేనిదే వీళ్ళు బతకలేరు, చనిపోయినా కూడా మేము పిండ ప్రదానం చేస్తేనే అతను బ్రహ్మాండం బద్దలవుతుంది, అప్పుడే అతనికి ఆత్మ శాంతిస్తుంది అని వీళ్ళు పూర్తిగా కట్టేసుకొని 6500 కులాలుగా విడగొట్టి వాళ్ళని కట్టేసుకొని వివక్ష గురి చేసిన, అంటరాతనం పేరుతో వాళ్ళని కులాల పేరుతో హింసించిన వాళ్ళు, అలాగే బుద్ధ విగ్రహాలకు బౌద్ధాన్ని మార్చి హిందూ మతంగా మార్చిన, పేర్లు మార్చి కొత్త పురాణాలు చెప్పిన వాళ్ళు మాత్రము ఎక్కడికి పోకుండా పేర్లు మార్చిన, పురాణాలు మార్చిన వాళ్ళు బౌద్ధాన్ని, బౌద్ధ దేవుళ్ళని అంటే పేరు మార్చినా సరే వాసుదేవునే శ్రీకృష్ణుడు అయ్యాడు. అయితే అయ్యాడులేండి, శ్రీకృష్ణుడు అయ్యేంత మాత్రాన నా వాసుదేవుడు నా గాడ. అలాగే కేశవుడు చెన్నకేశవుడు అయ్యాడు. ఇలా చెప్పుకుంటే మహాదేవుడు మహేశ్వరు అయ్యారు, ఈశ్వరుడు శంకరుడు అయ్యాడు. అంటే నా మహాదేవుకి ఇప్పటికి కూడా హరహర మహాదేవ్ అని పిలుస్తారు. అంటే బ్రాహ్మణ సమాజం ఎన్ని కుయుత్తులు, ఎన్ని కుతంత్రాలు మన్నినప్పటికీ కూడా వాళ్ళు తమ యొక్క ఆరాధనని మర్చిపోకుండా విగ్రహాలు మార్చినా, పూజలు మార్చినా, వ్రతాలు మార్చినా, మంత్రాలు మార్చినా, వేదాలు మార్చినా వాళ్ళు మాత్రము అలాగే నిలబడి ఎక్కడ కానీ విదేశీ మతాలకు కానీ విదేశీ కల్చర్కి కానీ అవకాశం ఇవ్వకుండా నిలబడినందుకు హిందువులకు నేను ఇప్పటికీ హ్యాట్సప్ చెప్తున్నాను. ఎందుకంటే వివక్ష ఎదురైంది కదా అని చెప్పేసి వివక్షను తప్పించుకుంటే చాలా మంది నిన్ను మారిన వాళ్ళని తప్పుపడుతులేరు. వివక్ష ఎదురైందని చెప్పి మారిన వాళ్ళు ఉంటారు. అసలు ఎందుకు ఈ మతాలు, ఈ విశ్వాసాలు ఎందుకని హేతువాదులుగా, నాస్తికులుగా మారిన వాళ్ళు ఉన్నారు. అయితే బౌద్ధము హేతువాద మార్గమైనప్పటికీ గురువులని, తల్లిదండ్రులను ఆరాధన సిస్టమ్ బౌద్ధంలో ఉంది కాబట్టి ఈ ఆరాధననే వీళ్ళు వక్రీకర భాషను చెప్పి అది దేవుడుగా, దయాలుగా వర్ణిస్తూ బ్రాహ్మణ సమాజం పక్కదారి పట్టించిన మాట వాస్తవం. అయితే అందులోంచి ఆ ట్రాప్లోంచి బయటపడకుండా బౌద్ధానికి ఒక విధంగా రూపు మార్చిన బౌద్ధం అంటే పేరు మార్చిన బౌద్ధం, అదే హిందుత్వం. ఈ హిందుత్వంలోనే ఉన్నారు వాళ్ళు. ఇప్పటికీ ఆ దేవతలని ఇప్పటికీ ఆరాధిస్తారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇంటర్నల్గా వాళ్ళు హిందువులు బౌద్ధులని, బౌద్ధ కల్చర్ని పాటిస్తున్నారు. అందుకే మనం ఇప్పుడు చేయాల్సిన పనేంటిది, వెళ్ళిన వాళ్ళు వెళ్ళారు, ఇప్పటికైనా తెలుసుకొని విదేశీ మతాలకు, విదేశీ కల్చర్కు ఒకవేళ ఆ రోజుల్లో ఆవేశపరులు కావచ్చు, ఆలోచన పరులు కావచ్చు, ఇంకోటి భయానికో, మంచికో, చెడ్డకో, స్వార్థానికో, అవసరానికో మారిండొచ్చు. కానీ మన దేశ చరిత్రను కాపాడుకునే క్రమంలో మళ్ళీ మనము మన గర్వాపస్య అవ్వాల్సిన అవసరం ఉంది. సో హిందువులు కావచ్చు, క్రైస్తవులు, ముస్లిమ్స్ కావచ్చు, ఇతర విశ్వాసాలు, జైనులు, సిక్కులు అందరూ ఈ దేశ మూల విశ్వాసాలకు మన
మనము మళ్ళీ తిరిగి మన దేశ చరిత్రని, మన పూర్వీకుల యొక్క గౌరవాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం. ఈ యొక్క అన్వేషణలో, నేను తీసుకుపోయొచ్చే అన్వేషణలో చాలా విషయాలు మీకు తెలుస్తాయి. అంటే మన పూర్వ యొక్క గొప్పతనాన్ని, మన చరిత్రని నేను ఈ అన్వేషణలో మీకు తీసుకుని వస్తున్నాను. నేను వాస్తవం చెప్పాలంటే నా బండి అయిపోయింది నా పరిస్థితి, కానీ ఇది చివరి అన్వేషణగా చాలా రోజులు చెప్పుకు చూస్తున్నాను. నేను చివరి అన్వేషణ అని చెప్పేసి ఇది నా చివరి అన్వేషణ కావచ్చు అని కోరుకుంటున్నాను, ఎందుకంటే చేత కావడం లేదు. అలాగే ఈ అన్వేషణలో చాలా భారీ ట్రావెల్ ఉంది. ఈ ట్రావెల్ ఎంత దూరం వెళ్తుందో, ఎలా నేను తిరిగి వస్తాను రాదా అనేది కూడా అనుమానం, ఎందుకంటే బ్యాలెన్స్ పట్టలేకపోతున్నా. సరే, ఎనీవే, నేను చేయాలనుకున్న సంకల్పం ఉంచేస్తున్నా. ఇక నాకున్న కష్టాలని నష్టాలని మీకు చెప్పదలుచుకోలేదు. అయితే మిత్రులరా, ఇక్కడ ఓపెన్గా చెప్పే టాపిక్ ఏంటంటే, ఈ అన్వేషణ చాలా లాంగ్ ఆలోచనతో లాంగ్ ప్లాన్ చేశాను. చాలా దేశవ్యాప్తంగా తిరగాల్సి ఉంది. ఫస్ట్ 18 అష్టాదశ శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు, అలాగే సూర్య మందిరాలు, విష్ణు మందిరాలు, అలాగే పంచ ఆరామాలు, సంఘ ఆరామాలు, నదులు సంగమించే చోట సంఘ ఆరామాలు నిర్మిస్తారు. ఇలా చాలా ఆరామాలను మీకు పరిచయం చేస్తూ వాటి యొక్క చరిత్రని, వారి యొక్క ఆవశ్యకతను, అసలు వాళ్ళు మనకి ఏం చెప్పారు, మనం ఈరోజు వాళ్ళని ఎలా మనం నమ్ముతున్నాము. ఈరోజు గుళ్ళో ఉన్న శాసనాలు వేరే చెప్తున్నాయి, గుడి బయట పురాణం వేరే చెప్తుంది. గుడి బయట పురాణం బ్రాహ్మణుడు పెట్టాడు, గుడి లోపల శాసనము నిర్మించిన రాజు చెప్పాడు. ఆ రాజు ఏం చెప్పాడు, ఈ కపట దారులు ఏం చెప్తున్నారు అనేదే మనకు తెలియాల్సిన అవసరం ఉంది. సో ఈరోజు నేను ప్రయాణం స్టార్ట్ అయ్యింది నాది ఒక చోట నుంచి ఎక్కడో చోట మనకి ఇవ్వాలి కదా బయట. సో ఇక్కడ నేను అన్వేషణ మొదలైంది మిత్రులరా. మీ అందరి సపోర్టు చాలా అవసరం. మీ అందరి సపోర్ట్తోనే ఈ అన్వేషణ కొనసాగుతుంది, నా ఒక్కడి వల్ల కాదు. కాబట్టి అందరూ ఈ యొక్క అన్వేషణకు మద్దతు తెలపాలని కోరుకుంటున్నాను, అలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మిత్రులరా. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్, నమో బుద్ధాయ.